పార్లమెంటుకు దగ్గరలో ఉన్నారు. చట్టం గురించి ఆయనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఇక చట్టాన్ని కాపాడడం తన బాధ్యత. కానీ ఆయన చేయకూడని పనులన్నీ చేసేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో నిందితులను ఎలా కాపాడాలి, కూటమి ప్రభుత్వాన్ని ఎలా బద్నాం చేయాలి, జగన్కు ఎలా అండగా నిలవాలి, ప్రస్తుతం ఆయన ఎజెండా ఇదే. ఇందుకోసం తాడేపల్లిలో ఏకంగా ఓ ఆఫీసును కూడా తెరిచినట్లు తెలుస్తూ ఉంది. తనకు అనుకూలంగా ఉన్నటువంటి కొందరు అధికారులను కూడగట్టుకొని నిందితులతో చెయ్యి కలిపి వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలి. సో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అనుయాయులు ఎవరైతే గతంలో లిక్కర్ స్కామ్ కావచ్చు ఇవన్నీ చేసినటువంటి చాలామంది సిబిఐ, ఈడీ ఈ కేసులు ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా బయటకు తీసుకురావాలి, సో ఏ విధంగా వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలి, సో చట్టపరంగా ఏ విధమైనటువంటి లొసుగులో ఏవో ఉంటాయి కదా, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి ఎట్లా చెప్పి ఎట్లా తప్పించుకునే ప్రయత్నం చేయాలి, ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నారంట. అట్లాగే దీనికోసం హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో విజిటింగ్ పేరుతో, అంటే హాస్పిటల్లో ఎవరో ఒక పేషెంట్ ఉంటారు, సో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ బంధువులు ఎవరెవరు వాళ్ళని కలవడానికి వచ్చి ఇక్కడ ఒక ఆఫీస్, ఇక్కడ ములాఖాతులు అంటే దాంట్లో మీటింగ్లు పెట్టుకుంటున్నారంట ఎవరికి తెలియకుండా ఉండడం కోసం. సో ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. సో పూర్తిగా అసలు వీళ్ళ కుట్ర ఏంటి అంటే సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ పూర్తిగా గతంలో కూడా చూసాం మనం. ఒక రిటైర్డ్ అధికారి తాడేపల్లిలో ప్యాలెస్ తాడేపల్లిలో ఒక ఆఫీసును ఏర్పాటు చేసి కొద్దిమంది ఆఫీసర్స్ అందరినీ పిలిచి, అంటే వాళ్ళకు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేసే వాళ్ళందరినీ కూడా పిలిచి, సో వాళ్లతో ఏ విధంగా మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తేవాలి, ఎట్లా ఆయనకు సహాయ సహకారాలు అందించాలి, ఇవన్నీ కూడా చర్చలు జరుపుతూ ఉన్నారంట తాడేపల్లిలో. ఇదంతా ఈ విషయం కూడా గతంలో అంటే ఆయనకు సంబంధించినటువంటి ఇంట్లో మీటింగ్ జరిగింది. సో ఇదంతా కొట్టిపరేసినప్పటికీ కూడా వాళ్ళు ఆ తర్వాత ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్లు బయటకు తీస్తే, ఆ ఇంటికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా బయటకు తీస్తే ఒక 10 మంది వరకు సో ఆ ఇంట్లో ఆఫీసర్స్ వెళ్ళి కలిసినట్టుగా కూడా అవన్నీ బయటకు వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రయత్నమే ఒకటి జరిగింది. ఈసారి భేటీ కాదు, ఏకంగా ప్రభుత్వాన్ని కలిసి పూర్తిగా వెంటాడే పనికి వీళ్ళందరూ కూడా ఒక శ్రీకారం చుడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రభుత్వంపై మరింతగా దాడి చేసి బద్నాం చేయడానికి మాస్టర్ ప్లాన్ వేశారంట వీళ్ళంతా. దీనికి కర్త కర్మ క్రియ ఈ సర్వీసులో ఉన్నటువంటి ఓ సీనియర్ పోలీస్ అధికారి. జగన్ ప్రభుత్వంలో ఆయనకు కళ్ళు చెవులుగా పనిచేసినటువంటి సర్వాంతర్యామి అని కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు చట్టపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొంటున్నా ఆ కసితోనే జగన్ కోసం మరింత కష్టపడి పనిచేయాలని నిర్ణయించారని తెలుస్తూ ఉంది. ఇక కొద్ది రోజుల క్రితం పార్టీ కోసం పనిచేస్తానని సంకేతాలు కూడా పంపించినట్లు తెలిసింది ఈ అధికారి. సో ఇక సర్వీస్లో ఉండగా పార్టీ కోసం పనిచేయడం ఏంటంటూ నేతలే విస్మయానికి గురయ్యారంట. ఈయన సర్వీస్లో ఉన్నారు ఇప్పుడు ఆయన. సో ఆయన తాడేపల్లి ప్యాలెస్కి ఒక పంపించారంట, దీనికి సంబంధించి నేను పార్టీ కోసం పనిచేస్తానని. సో చివరకు ఆయనే ఓ ప్రత్యేక టాస్క్ సృష్టించుకున్నారని కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు అంటే పార్టీలోకి వెళ్ళడం సాధ్యం కావట్లేదు, నేను ఒక టాస్క్ను ఏర్పాటు చేసుకొని కొద్దిమందిని దాంట్లో ఇట్లా అనుకూలంగా వ్యవహరించే వాళ్ళని తీసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను పనిచేస్తానని చెప్పేసి ఒకటి ఇప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్నారంట. అసలు విశ్వసనీయ సమాచారం ప్రకారం అందులో 2 అంశాలున్నాయి. ఒకటి, సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ను టార్గెట్ చేస్తూ కౌంటర్లు ఇప్పించడం ఒకవైపు. ఇందుకు అవసరమైనటువంటి కంటెంట్ పార్టీ నుంచి రావాలని ఆయన షరతు కూడా పెట్టినట్టు సమాచారం. ఆ కంటెంట్ రావాలని, ఆ కంటెంట్ వచ్చే పోస్టులకు జాతీయ స్థాయిలో స్పందనలు తీసుకురావడం, బ్యూరోక్రసీ కావచ్చు, పొలిటికల్గా ప్రముఖులు స్పందించేలా చేయడం వంటి పనులు తాము చేస్తామంటూ కూడా ఆయన భరోసా ఇచ్చినట్లు తెలిసింది. మీరు ఇవ్వండి అవి, నేను ఏ విధంగా అది చర్చ జరగదో నేను చూస్తాను, బయట చర్చ జరిగే విధంగా దాన్ని మేము పెడతామని చెప్పి కూడా ఆయన వాళ్ళకు భరోసా ఇచ్చినట్ట. ఇక రెండోది చూస్తే అతి కీలకమైనది. అది వైసీపీ కీలక నేతలు, మాజీ మంత్రులు, ఇంకా లిక్కర్ కేసులో ఉన్నటువంటి వారిపై నమోదైన సిట్, ఈడీ ఇతర కేసుల నుంచి సులువుగా బయటపడేలా అవసరమైనటువంటి లా పూర్తిగా ఎట్లా ఉంటుంది ఏంటి, వాళ్ళని ఎట్లా బయటకు తీసుకురావాలి, అవంతా కూడా సిద్ధం చేయడం. ఇక గత 2 ఏళ్లలో అనేక మంది మాజీ మంత్రులు కావచ్చు, నేతలు రకరకాల కేసుల్లో కూడా ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈడీ కూడా లిక్కర్ అక్రమ రవాణాతో పాటు ఇసుక దోపిడీపై దృష్టి సారించిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు, ఆ పార్టీ వర్గాల్లో అలజడి నెలకొంది. ఎలాగో తాము సర్వీస్లో ఉన్నాం కాబట్టి కేసులు ఎలా కడుతున్నారో అధ్యయనం చేసి వాటి నుంచి ఎలా బయటపడాలో మార్గాలు కూడా కనిపెడతామని ఈ అధికారి కీలక నేతల వద్ద చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఇట్లా ప్రభుత్వం పైన ఒక
భారీ కుట్రనైతే పన్నుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా బయటపడతా ఉంది. సో ఈ అంశానికి సంబంధించి మరి ఏం జరగబోతోంది, మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్, అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి గారు. సార్ నమస్కారం సుధాకర్ రెడ్డి గారు. అట్లాగే ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ షేక్ సైదా గారు. సార్ నమస్తే. అట్లాగే రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. అందరికీ నమస్కారం. ముందుగా దుర్గా కుమార్ గారు నమస్కారం. మీ విశ్లేషణ ఏంటి దీనికి సంబంధించి? మనం గతం నుంచి అనుకుంటున్నాం కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగులు, కొద్దిమంది పోలీస్ ఆఫీసర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా. అంటే ఏదైతే ఆయన అప్పుడు ఆ హయాంలో జరిగిన కేసులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా